ముఖ్యమంత్రి గారిది నిన్న అరిగోస కాదు. ఒకసారి వీళ్ళు ఏమేమి మాట్లాడుకురో మీకు అన్ని వినిపిస్తా వరుస పెట్టి. చాలా మందికి బాధ ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, ఆలస్యమైన ఉంటాయి మన హ్యూమన్ బీయింగ్స్. నాకు కూడా అసంతృప్తి ఉంటుంది ముఖ్యమంత్రి అయినాక కూడా. నేను చెప్పింది చెప్పినట్టు నడుస్తలేదానో, పొద్దుగాల అడిగితే వేనన్న సాయంత్రం వస్తున్నాను, లేకపోతే చామలకి ఉండేది ఢిల్లీకి పోతే హైదరాబాద్ వచ్చినా, హైదరాబాద్ వస్తే ఢిల్లీకి పోయినాను. ఇట్లాంటివన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి పెద్ద సమస్యలు కావు. ఇది కాదు సమస్య. మనం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రి చేయడమే మన ప్రధానమైన ఎజెండా కింద ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ ఇంత అది ఇంకా నువ్వు రాష్ట్రానికి సీఎం అయ్యి ఎలగబెట్టినావు, ఆయన ప్రధానమంత్రి అయ్యి ఎలగబెడతాడు. నువ్వు రాష్ట్రానికి సీఎం అయ్యి ఏ రకంగా ఎలగబెడతా ఉన్నావో, ఏ రకంగా జనాన్ని ఉద్ధరిస్తూ ఉన్నావో, జనం కూడా 3 పూటల కడుపు నిండా తిని డెవ్వు అని ఎట్లా డేపుతా ఉన్నారో ఈ తెలంగాణ జనం అంతా చూస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిపాలన దేశమంతా కావాలని కోరుకుంటారంట. ఎవడైనా కాంగ్రెస్ పాలన చూసినోడు, మన తెలంగాణ జనం 10 ఏళ్ళు అయింది మర్చిపోయి ఆ పాలన చూసి కాబట్టి టక్కున ఏదో పొరపాటు పడ్డరు. ఈ మళ్ళా చూసినోడు ఎవడైనా బుద్ధున్నోడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాడా? మీరు మీ ఆశ కాకపోతే, అత్యాశ కాకపోతే. ఇలా మనం పోదాం, ఏ గల్లీకో పోదాం, ఏ ఊరికో పోదాం, కాంగ్రెస్ నాయకులు డిసైడ్ చేయండి. ఈ పలానా గల్లీకి పోయి మా పరిపాలన బాగుంది అని ఒక్కరితో చెప్పించండి, చెప్తారు వినండి అని చెప్పేసి చూపియండి. కొడంగల్కైనా పోదాము, కొండారెడ్డి పెళ్లికైనా పోదాము, లేకపోతే ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,000 పైచిలకు గ్రామ పంచాయతీలు కానీ, లేకపోతే 600-700 మండలాలు కానీ, ఈ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికైనా ఎక్కడికైనా కాంగ్రెస్ వాళ్ళు డిసైడ్ చేసిన ప్లేస్కే పోదాం. మనం పోయి అక్కడికి పోయి ప్రజలను అడిగితే చెప్తారా కాంగ్రెస్ పరిపాలన అద్భుతంగా ఉన్నది, చాలా మంచిగా ఉన్నదని చెప్తారా? ఒక్కరితోనైనా చెప్పిస్తారా మీరు? ఎందుకు ఇదంతా? ఇంకా ఈయన రాష్ట్రానికి ఈయన సీఎం అయ్యి కాంగ్రెస్ వాళ్ళు ఏలుతుంటే ఈ ఏలువాడు చూసి ప్రజలు కలసంబూరం కాదు, మామూలు సంబూరం కాదు. ఇక ఇలాంటి పరిపాలన దేశమంతా కావాలనంట. ఇప్పుడు బీజేపీ చేస్తే ఎలగబెడుతుంది కదా, ఇక దానికంటే అద్భుతంగా 3 ఎక్కువ ఉంటుంది. ఇంకా దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఉండాలి. దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఉండాలంటే ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడే పార్టీలు ఉంటాయో ఆ రాష్ట్ర ప్రయోజనాలు కొట్లాడే పార్టీలే దేశంలో కీలకంగా ఉండాలి. ఈ పక్కన ఇప్పుడు వైసీపీ ఉన్నది, టీడీపీ ఉన్నది, జనసేన కౌంట్లెస్. అది ఎంతసేపు బీజేపీలో మెర్జ్ అయిపోతుంది రేపో మాపో. అది పక్కన పడేస్తే వైసీపీ ఉన్నది, టీడీపీ ఉన్నది. ఆ 2 పార్టీలకు ఆ రాష్ట్రం మీద ప్రేమ ఉంటుంది. ఆ రాష్ట్రం మీద ప్రేమ ఉంటుంది. నా రాష్ట్రానికి ఏమొస్తుందనే ప్రేమ ఉంటుంది. బీజేపీ వాడికి కాంగ్రెస్ వాడికి ఉండదు. ఆడికి మొత్తం ఎంతసేపు నా దేశం దేశం అంటాడు తప్ప ఈ రాష్ట్రం ఏమన్నా పోని ఎటన్నా పోని. రాష్ట్రాలు అన్ని కలిస్తేనే దేశం అన్న సోయి ఆడుకున్నది. ఎంతసేపు నా గుజరాతే వానికి దేశం, బీహారే దేశం వానికి, ఏదది యూపీనే. ఈ 4 రాష్ట్రాలు, ఈ 3 రాష్ట్రాలు వాళ్ళకి దేశం లెక్క కనపడతాయి. మిగతా రాష్ట్రాలన్నీ పన్నులు కట్టేటువంటి బానిసల లెక్క కనపడతారు తప్ప వీళ్ళు దేశంలో భాగం లెక్క కనపడరు. దాదాపు 30-40% పన్నులు పోతూ ఉంటాయి దేశానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి. మనకు మాత్రం శిపచేతలు పెడతా ఉంటారు వీళ్ళు, ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిపి. సో కాబట్టి కేంద్రంలో ఎవడు ఉండాలి అంటే కాంగ్రెస్ ప్రధానమంత్రి అవుడు, ఎవడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుడు కాదు. సంకీర్ణ ప్రభుత్వాలు ఉండాలి. సంకీర్ణ ప్రభుత్వాలు ఉండాలి. ఒకడు తోక జాడిస్తే ప్రభుత్వం కూలిపోతున్న భయం ఉన్నోడు ఉండాలి. అప్పుడేమవుతుంది? రాష్ట్రాల ప్రయోజనాలు సక్రమంగా నెరవేరుతాయి. రాష్ట్రాలు బాగుపడితేనే దేశం బాగుపడుతుంది. దేశం అంటే ఏ ఒక్క గుజరాతో, ఏ ఒక్క బీహారో, ఏ ఒక్క యూపీనో కాదు కదా. దేశం అంటే తెలంగాణ దేశంలో భాగమే, ఆంధ్రప్రదేశ్ దేశంలో భాగమే, తమిళనాడు దేశంలో భాగమే, కేరళ దేశంలో భాగమే, వెస్ట్ బెంగాల్ దేశంలో భాగమే. ఇట్లా 29 రాష్ట్రాలు కలిస్తేనే ఈ దేశంగా ఏర్పడ్డది దేశం. అంతేగాని ఆ రాష్ట్రాలు మంచిగా ఉండాలి. ఇవి రేపు ఇంకా ఈ డీలిమిటేషన్ ఉన్నది. పార్లమెంట్ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన. ఇక దాంట్లోపల ఇంకా పెద్ద కథ నడుస్తబోతున్నది. ఇంకా పెద్ద దారుణాలు చూడబోతా ఉన్నాం మనం. సో కాబట్టి ఇవన్నీ కూడా రేపటి నాడు ఒక డేంజర్ బెల్స్ మోగించబోతాం. ఏంటంటే ఇంకా ఆయన సీఎం చేస్తారంట. సరే, ఇంకా ఆ విషయం పక్కన పెడితే సీఎం అయినా నేను చెప్పినట్టు చేస్తలేరు. ఇందులో ఏమంటాడు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి, నేను ఢిల్లీకి పోతే ఆయన హైదరాబాద్కి వస్తున్నాడు, నేను హైదరాబాద్ నుండి ఆయన ఢిల్లీకి పోతున్నాడు అంటే ఎంపీలు. నేనే చెప్తే ఎవరు వింటలేరు, నా మాటకే విలువిస్తలేరు. నాకు కూడా అసంతృప్తి ఉంది. కానీ ఇవన్నీ మనం బయటకు చెప్పుకుంటామా? చెప్పుకోవద్దు. మన లక్ష్యం ఒక్కటే రాహుల్ గాంధీని పీఎం చేయడం ఒక్కటే అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి నీ మాట వినకపోతే అంటే అంత పేలవంగా ఉందన్నమాట నీ పరిపాలన. అంత ఏమంటారు దాన్ని, అంత అంబేగా ఉందన్నమాట మీది. అంత ఏమంటారు దేకని కూడా దేక్తలేరు అనమాట. మీ వాళ్ళే, మీ కాంగ్రెస్ వాళ్ళే దేక్తలేరు. ఈ రకంగా తయారయ్యారు మీరు.